హరహర మహాదేవ రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈరోజు ముఖ్యంగా ఒక మంచి టాపిక్ ఏమిటి? ప్రస్తుత పరిస్థితుల్లో శని భగవానుడు వక్రం అంటే వక్రస్థితి ప్రారంభమవుతుంది. ఈ వక్రస్థితి ప్రారంభమైనప్పుడు ఏ రాశికి ఏ ఫలితాలు ఉంటాయి అంటే శని భగవానుడి వల్ల కూడా మన నసీబ్ కూడా తారుమారు అవుతూ ఉంటుంది. అందువలన మనం ఏ రోజు నుంచి మీనరాశి నుంచి మరలా రిట్రోగ్రేట్ అవుతున్నాడు అంటే ఈ నెల జూలై 13 ఉదయం 8:44 శని మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రం 2వ చరణం ఈ నక్షత్రంలో ఈ వక్రం అనేది ప్రారంభమవుతుంది. మరలా వక్ర త్యాగం ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 28 ఉదయం 8:29 మరల మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ చరణంలో పూర్తి స్థితిని ఏర్పాటు చేసుకుంటాడు శని భగవానుడు. ఈ వక్ర గమనం వలన శని భగవానుడు ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీ అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. కొంతమందికి అయితే అయ్యో శని భగవానుడు నాకు ఏం చేసేస్తాడు అనేటువంటి భయం కూడా ఉంటుంది. ఆ యొక్క యాంగ్జైటీ మనం పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మనం 12 రాశుల వారికి కూడా ఎలా ఉంటుంది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కూడా అంటే ఇంతవరకు మీనంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర గతి ప్రారంభం అవటం. అయితే ఈ వక్రం ప్రారంభమైన తర్వాత వక్ర స్థితిలోకి వచ్చిన తర్వాత 5వ ఇంట్లో కదా ఉన్నారు శనీశ్వరుడు. ఎక్కువగా ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ పడుతుంది అనేది ఆలోచిస్తే 5వ ఇల్లు ఎవరికి సూచన? సంతానానికి. కొంత మీ యొక్క సంతానం తాలూకు ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానంలో కాస్త మార్పులైతే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వారి యొక్క చదివేవారైతే వారి చదువు ఎలా ఉంది, వాళ్ళ కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, ఏం చేస్తున్నారు, ఇవన్నీ గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంతమందికి ఇప్పుడు ఏదైనా జాబ్ చేసిన వారికి కానీ అలాంటి వాళ్ళకి కూడా కాస్త మళ్ళీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రేమికులు ఉన్నట్లయితే వారు చాలా ఓర్పుగా ఉండాలి, చాలా సెన్సిటివ్గా కూడా మీరు ప్రవర్తించాలి. అలాగే కొన్ని పాత రిలేషన్స్ కూడా మీకు తిరిగి తోడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు గతంలో ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నట్లయితే అది విడిచిపెట్టినా ఇప్పుడు మరలా ఆ రిలేషన్ కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితులు, దానివలన చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీ సంతానం ఇటు ఆరోగ్యపరంగా చూసినా ఇటు ఎడ్యుకేషన్ పరంగా చూసినా మీరు తప్పకుండా ఫోకస్ పెట్టాలి. అలాగే కొన్ని క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి మాత్రం కొత్త కొత్త అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సాంకేతిక పరంగా వర్క్ చేసేవారికి, అలాగే ఈ కళారంగంలో ఉన్నవారికి కూడా శ్రమ తగినటువంటి ఫలితం కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, పొదుపు చేయటం చాలా కష్టంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా అవుతుంది. లేడీస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఉదరానికి పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు, ఇండైజెషన్ కావచ్చు, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి. కొద్దిగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, కాస్త విశ్రాంతి అది తీసుకుంటే సరిపోతుంది. మరి ఈ శని భగవానుడికి ఏ పరిహారం చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అంటే నేను ముందే చెప్పాను, శని సేవను కోరుతాడు. ఏదైనా ఒక సేవ చేయండి. నోరు లేని జీవులకి, ముఖ్యంగా నాటుగోవులు, దేశవాళీ ఆవులకి దానా పెట్టడం ఇలాంటివి, లేదంటే ఇతర మన కుక్కలకు కానీ ఏదైనా మూగుజీవులకు కూడా మీరు ఆహారం వేయచ్చు. అలాగే ఎవరికైనా లేనివాడికి అన్నం పెట్టండి. ఉన్నవాళ్ళకి అన్నం పెట్టడం, ఉన్నవాడికి మందు పోయించటం, లేదనుకుంటే ఇలాంటి పనులు చేసి మనల్ని ఏదో శని భగవానుడు ఉద్ధరిస్తాడు అనుకుంటే జరిగేది కాదు. మీరు
లేని వారికి, అనాథలకి ఆశ్రమాల్లో కానీ అలాంటి చోట ఏదైనా మీకు అవకాశం ఉంటే భోజనం కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వటం అలాంటివి ఏదైనా చేయండి. అలాగే మీరు ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో ఒక నల్లని ఒత్తు వేసి మీ ఇంట్లో దేవుని గదిలోనే దీపం వెలిగించండి. అది కూడా మంచిదే. ఇక కాళభైరవ గాయత్రి అది కూడా చదువుకోవాలి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అది నిరంతరం చదువుకోవటం. అలాగే ఈ శని వక్రగమనంలో మీకు అవకాశం ఉంటే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఇప్పుడు మన దేవాలయంలోనే జరుగుతుంది ఈ యొక్క కాళభైరవ హోమ కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే ఈ యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేను చెప్పినటువంటి శనికి కూడా శనీశ్వరాయ నమః, శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం ఒక 11 సార్లైనా కనీసం ఉదయం సాయంత్రం పఠించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.